హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి డాబా పైన చిక్కుడు చెట్టు అయితే వేసినాము. చిక్కుడుగా అయితే చాలా మంచిగా కాసింది. చిక్కుడుగా చాలా మంచి న్యాచురల్గా అనిపిస్తుంది. ఎలాంటి పురుగు మందు కానీ కెమికల్స్ కానీ వాడలేదు. ఖాళీ ఎరువు వేసాము, మట్టి పోసి. దొండకాయ చెట్టు కూడా ఉంది. దొండకాయ చెట్టు కూడా దొండకాయలు కాసినవి. దొండకాయ కూడా పచ్చగా. అదేవిధంగా టమాటా చెట్టు ఉంది, టమాటాలు కాసినాయి. అదే పచ్చిమిర్చి కూడా చెట్టు వేసినాము. పచ్చిమిర్చి కాయలు కూడా అయినాయి. ఇది గోంగూర, లేత గోంగూర అండి, చాలా మంచిగా అనిపిస్తుంది. ఊరు గోంగూర పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మేము చాలాసార్లు చేసుకున్నాము. ఈ కరివేపాకు కూడా ఉన్నది. కరివేపాకు చెట్టు మాకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కరివేపాకు తీసుకుంటాము. ఇవన్నీ డాబా పైన. అది పుదీనా చెట్టు అండి, పుదీనా కూడా ఉంటుంది. పుదీనా కూడా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకుంటాం. ఇవి బచ్చలాకు చెట్టు ఉన్నది. ఈ బచ్చలాకు పప్పులు వేసుకుంటుంటారు, లేదంటే బచ్చలాకుతోన పకోడీ కూడా చేసుకోవచ్చు. బాగుంటుంది. చెట్టు అయితే సూపర్గా ఉందండి మాకు. అది క్రోటన్స్ ఉన్నాయి. ఈ తర్వాత మనకు శంకు పుష్పాలు కూడా ఉన్నాయండి. ఇదంతా మా డాబా పైన వేసాము. థ్యాంక్ యూ వెరీ మచ్.